వాకిటిల్లు. వైఎస్ వలసలో మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవం. పార్వతీపురం, మన్యం జిల్లా మక్కువ మండలం ఎర్రసామంత వలస, పనసభద్ర గ్రామాలు మరియతల్లి వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. విచారణకర్త, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథి ఫాదర్ చిటికెల రాజకుమార్ హాజరై భక్తులకు మరియతల్లి విశిష్టతను, మాతృమూర్తిగా భక్తజనాలకు విశేష వరాలను అనుగ్రహించి కాచి కాపాడుతున్న సందర్భాన్ని వివరించారు. సర్వశక్తి గలపితయైన సర్వేశ్వర, సర్వశక్తి గలపితయైన సర్వేశ్వర. నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్నే ఆరాధించి కీర్తిస్తున్నాము. నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత. ఏమిటంటే ప్రియ సహోదరులారా, మొదటిది నిష్కళంకోద్భవి మరియా. మనందరం కూడా ఆదాము ఏవలేక పాపం వలన పుట్టుకతోనే పాపంలో పుడుతున్నాం. జీవితులకు తల్లి ఏవ అన్నా. నిజానికి ఆ ఏవమ్మ ప్రాణాలు తీసేసింది. ప్రాణం పోయడం కాదు, ప్రాణం తీసేసింది. ఎలాగా? పాపం చేయడం ద్వారా దేవుని యొక్క అనుగ్రహాన్ని దూరం చేసింది. కానీ నవ ఏవ మరియా ఆధ్యాత్మిక జీవం పోస్తుంది ప్రతి ప్రాణికి కూడా. మొదటిదిగా నిష్కళంకోద్భవి, జన్మ పాపరహితోద్భవి, పుట్టుకతోనే పాపము లేకుండా జన్మించినటువంటి స్త్రీ. అంతేకాదు పాపము లేకుండా జీవించినటువంటి స్త్రీ మరియా. రెండవది నిత్య కన్యక. కన్యగా ఉంటూనే ఆమె తల్లి అయింది. దేవునికి ఏర్పాటు. కన్యత్వాన్ని పోగొట్టుకొనకుండా మరియను దేవునికి తల్లిగా చేసుకున్నాడు. ఇక మూడవది దేవుని తల్లి, మదర్ ఆఫ్ గాడ్. నాలుగవది మోక్షారోపిత మాత, ఆత్మ శరీరాలతో మోక్షానికి వెళ్ళినటువంటి తల్లి. ఇందులో ఈరోజు మనం పండుగ కొనియాడుతున్నటువంటి దేవమాత అనేటువంటి విషయము